పరమాత్మని చేరే విధానంలో మనం స్మరణ గురించి చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఇవాల్టి శ్లోకం ఏమిటి అంటే, ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖసౌనుక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని అంటారు ఆదిశంకరాచార్యుల వారు లక్ష్మీ నారసింహ కరావలంబ స్తోత్రంలో. పరమభాగవతోత్తములందరినీ కూడా వరుసగా ఒక లిస్టు తయారు చేస్తే వీళ్ళందరూ వస్తారు ఆ లిస్టులో. కానీ మళ్ళీ అందులో కూడా ఫస్ట్ ర్యాంకు ప్రహ్లాదుడికే. ప్రహ్లాదుడు ఎంత పరమభాగవతోత్తముడు అంటే పరమాత్మ ఒక అవతారం ధరించేటట్టుగా చేశాడు కాబట్టి వీళ్ళందరూ శ్రీమద్భాగవతంలో కనిపిస్తారు. అందుకోసమనే ఆ గ్రంథానికి శ్రీమద్భాగవతము అనే పేరు పెట్టడం సమంజసం అని చెప్పి వ్యాసుల వారు ఆ పేరు పెట్టారు. మనందరికీ కూడా వీళ్ళలో ఉన్న ఆ భక్తి, శరణాగతి, సత్వగుణము ఒక రవ్వంతైనా రావాలి అని అనుకుంటే మనమందరము కూడా ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము కూడా స్మరణ చేసుకోవాలి అని చెప్పి పూర్వాచార్యులందరూ మనకి చెప్పడం జరిగింది. హరే కృష్ణ.